బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చలు జరిపేందుకు హస్తినకు వెళ్లారు. రేవంత్ రెడ్డి టీం కాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్తో రేవంత్, భట్టి, ఉత్తమ్ భేటీ కానున్నారు. వరంగల్లో రైతు కృతజ్ఞత సభకు, సచివాలయంలో రాజీవ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంకలను రేవంత్ ఆహ్వానించనున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేస్ కు తీవ్ర కసరత్తు జరుగుతోంది. పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో భేటీ కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకే పీసీసీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవికి బీసీల నుంచి మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, ఎస్టీల నుంచి బలరాం నాయక్, ఎస్సీల నుంచి సంపత్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ రేసులో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అయితే ఈ రోజు హైకమాండ్ తో భేటీ అనంతరం పీసీసీ పై కూడా చర్చ జరిగిన తర్వాత పేరు ఖరారు చేసే అవకాశం వినిపిస్తోంది. వీటితో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం కూడా చర్చకు రావచ్చు. మొత్తానికి ఎవరెవరు రేసులో ఉన్నారు, ఎటువంటి అంశాలతో ఢిల్లీ వెళ్లారు, మా ప్రతినిధి సిద్ధార్థని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సిద్ధార్థ. విజయ చంద్రిక, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మున్షి కూడా ప్రస్తుతం ఏఐసీసీ కార్యాలయంలో ఉన్నారు. కాసేపట్లోనే వాళ్ళు అటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్తో భేటీ కానున్నారు. ఇంకా సోనియా గాంధీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఈ భేటీలో పీసీసీ చీఫ్కి సంబంధించినటువంటి అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. చాలా రోజులుగా ఈ అంశం పెండింగ్ పడుతూ వస్తూ ఉంది. తెలంగాణ పీసీసీ చీఫ్ ఖరారు కాకపోవడంతో మిగతా రాష్ట్రాల పీసీసీ చీఫ్లు కూడా ప్రకటన ఆలస్యం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఒక ముగింపుకు వద్దామని హైకమాండ్ భావిస్తూ ఉంది. తెలంగాణ నుంచి ఇప్పటికే 3 పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక పీసీసీ చీఫ్కి సంబంధించినటువంటి అంశంలో 2 అంశాలని పరిగణలోకి తీసుకుంటున్నారు. దక్షిణ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి సీఎంగా ఉండడంతో ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తికి పీసీసీ చీఫ్ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు ఒక అంగీకారానికి వచ్చారు. ఇక దాంతోపాటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి సీఎంగా ఉండడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లో ఒకరిని పీసీసీ చీఫ్గా చేయాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్క పేరును షార్ట్ లిస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి పేరుని ఖరారు చేశారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ పేరును ఖరారు చేశారు. అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి బలరాం నాయక్ పేరుని ఫైనలైజ్ చేశారు. ఈ 3 పేర్లతోనే షార్ట్ లిస్ట్ రెడీ చేశారు. దీనిపై కాసేపట్లోనే చర్చ జరుగుతుంది. ఈ చర్చలో ఈ 3లో ఎవరినో ఒకరిని పీసీసీ చీఫ్గా డిక్లేర్ చేయనున్నారు. ఇక ఈ రోజే ప్రకటిస్తారా, లేదంటే మిగతా 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పీసీసీ చీఫ్ల నియామకం చేయాల్సి ఉంది. ఈ 8 మంది పేర్లతోనే ఏఐసీసీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుందా అనేది మరి కాసేపట్లో తేలనుంది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా రోజుల నుంచి పెండింగ్లో పడుతూ వస్తుంది. 6 స్థానాలను భర్తీ చేయాల్సినటువంటి ఛాన్స్ ఉంది. దీంట్లో 4 స్థానాలను ప్రస్తుతం భర్తీ చేసి 2 స్థానాలను పెండింగ్లో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఈ 6 స్థానాల కోసం దాదాపు 12 నుంచి 15 మంది ఆశావాహులు ఉన్నారు. తమకే మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు దక్కుతుంది అని కొంతమంది ఆశలు పెట్టుకున్నారు. కొంతమంది ఏఐసీసీకి పైరవీలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ రాష్ట్ర నాయకులతోని ముఖ్యంగా రేవంత్ రెడ్డితోని లాబింగ్ చేస్తూ ఉన్నారు. ఇక అధిష్టానం ఒక 4గురిని
మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఏఐసిసి కార్యవర్గాన్ని ప్రక్షాళన చేయాలని హైకమాండ్ భావిస్తూ ఉంది. తెలంగాణ నుంచి ఏఐసిసి బాడీలోకి ఎవరినైనా ఇస్తారనే అంశానికి సంబంధించి కూడా మరి కాసేపట్లోనే చర్చ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏఐసిసికి రికమెండ్ చేసే అవకాశం ఉంది. ఏఐసిసిలో కీలకమైన పదవిని ఉత్తమ్ కుమార్ రెడ్డికి కట్టబెట్టాలని హైకమాండ్ భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరగనుంది. రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. దానికి చీఫ్ గెస్ట్గా సోనియా గాంధీని పిలుస్తామని కూడా ప్రకటించారు. ఈ నెల 20వ తేదీననే సోనియా గాంధీ రావాల్సి ఉండే, సోనియా గాంధీకి సమయం వీలు కాకపోవడంతో ఆమె రాలేదు. దాంతోనే ఆ విగ్రహ ఆవిష్కరణ సభ వాయిదా పడింది. దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రైతు కృతజ్ఞత సభ చేయాలని భావిస్తూ ఉంది. దానికి చీఫ్ గెస్ట్గా రాహుల్ గాంధీని పిలవాలని భావిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడు సమయం ఇస్తారో అప్పుడు ఆ సభ ఉండే అవకాశం ఉంది. ఈ 5 అంశాలకు సంబంధించినటువంటి క్లారిటీ ఈరోజు రానుంది. మరి కాసేపట్లోనే ఏఐసిసి కార్యాలయంలో కానీ లేదంటే సోనియా గాంధీ ఇంట్లో కానీ ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పెండింగ్లో ఉన్నటువంటి ఇటు మంత్రివర్గ విస్తరణ, పిసిసి చీఫ్, అదేవిధంగా వరంగల్ కృతజ్ఞత సభ, రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ సభ, ఏఐసిసికి తెలంగాణ నుంచి ఎవరిని రికమెండ్ చేస్తారో అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ రానుంది. విజయచంద్రిక.